ఎన్ని పాపాలు జరుగుతూ ఉన్నా కాస్త పుణ్యం అడ్డుపడుతుంది అని అంటారు. అది ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా మన దేశాన్ని కాపాడుతుంది అదే అంటారా? ఏ దేశమైనా ఆ దేశం ధార్మికంగా నడవాలంటే దానికి ధర్మశాస్త్రం ఆధారమై ఉంటుంది. బాబాజీ, మనకు మానవ జన్మ ఒకటే అంటారు. అంటే గత జన్మలో నుండి మరలా కూడా మనుషుల్లాగా పుట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అలాగే 4 రకాల జన్మలు ఉన్నాయి. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు పుట్టడానికి మేము ఈ కర్మలు చేశాము, అబ్బాయిలు పుట్టడానికి ఈ కర్మలు చేశారంటారు. మరి దానికి కూడా ఈ కర్మయోగం అనేది ఉంటుందంటారా? రుణాను 100 రూపాయల పశుపతిని సుతాలయ అనేటువంటి మా పెద్దలు చెప్పారు. అర్థమైందా? ఇది చాలా చోట్ల చెప్తున్నా రొటీన్గా. బలించబడుతున్న ఆ జంతువులు కూడా వాటి పాపపుణ్యాల వల్లనే గ్రామ దేవతలకు కానీ కొన్ని పూజ పెద్ద పెద్ద అమ్మవార్ల దగ్గర కానీ బలులు ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అంటే ఈ మేకల్ని కానీ కోళ్ళని కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అప్పుడు దేవుడి దగ్గర చేసే దాన్నే బలి అంటున్నాం. అంటే దేవుడికి సమర్పించామనే. గురూజీ, ఈ మధ్యకాలంలో విజయమాల్య బయటికి రావడం జరిగింది. అంటే ఇది మన టాపిక్కి సంబంధం లేదు, అయినా సరే కలి ప్రభావం ఏమైనా ఉందా అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది. అసలు ఇది ఆధ్యాత్మిక సంబంధించిన విషయంగా నువ్వు మార్చాలని అనుకుంటున్నావు, నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ విజయమాల్య కాదు, అదొక మనిషే కదా విజయమాల్య అనేది. అందుకే విజయమాల్య లాంటి వాళ్ళు ఈ బ్యాంకులకు సిగ్గు వచ్చేటట్టుగా బ్యాంక్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సేమ్ ఇలాగే ఇప్పుడు ట్రంప్ అండ్ ఎలన్ మస్క్. ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ ఆధ్యాత్మికంగా అడగాల్సిన విషయాలు అంటే ఈ కలి ప్రభావాల గురించి అడుగుతున్నాను బాబాజీ. సో అంటే దానికి కూడా ఈ ప్రభావాలు ఏమైనా చూపిస్తున్నాయంట? నమస్కారం, వీటీవీ భక్తికి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కలవబోతున్నాము. వారెవరంటే సౌర పీఠాధిపతి, హిమాలయ యోగి, అలాగే సద్గురు శ్రీ శ్రీ యోగి ప్రభాకర్జీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు సనాతన ధర్మం పైననే నడుస్తుందా? ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. మరి అలా సనాతన ధర్మము ఇలాంటి యోగిల ద్వారా ఎంతో తపస్సు చేసి ఎంతో తపస్సులు చేస్తూ ఉండడం వల్లే మన సనాతన ధర్మంని వాళ్ళు కాపాడడం జరుగుతుందా? ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి గురూజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం శ్రీ కశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, ముందుగా ఇప్పుడు సనాతన ధర్మం మీలాంటి యోగులు ఎంతోమంది మన భారతదేశం పైన ఉండడము, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి తపస్సులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశం ఇలా సుసంపన్నంగా ఎన్ని పాపాలు జరుగుతూ ఉన్నా కాస్త పుణ్యం అడ్డుపడుతుంది అని అంటారు. అది ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా మన దేశాన్ని కాపాడుతుంది అదే అంటారా? అది భారతదేశము. భా అంటేనే జ్ఞానము అని, తేజస్సు అని అర్థం. భా అవరతే నీతి భారతాః అంటే భా అంటే తేజస్సుని ధారణ చేసి దాన్ని మనన నిధిధ్యాసల ద్వారా లోపల జ్ఞాన విజ్ఞాన సంపత్తిని పెంచుకుంటూ ఆ జ్ఞానంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందంగా గడిపేవాళ్ళు భారతీయులు అంటారు. అంటే మనది భారతీయ సంస్కృతి, వేద సంస్కృతి, మన సంప్రదాయం సనాతనమైంది. ఏ దేశమైనా ఆ దేశం ధార్మికంగా నడవాలంటే దానికి ధర్మశాస్త్రం ఆధారమై ఉంటుంది. ప్రతి దేశానికి ఒక ఆలోచన, ఒక ఆచరణ ఉంటుంది. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచరణ రావాలంటే వాళ్ళ యొక్క గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనకి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఒక మతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మత గ్రంథం యొక్క సుగంధం అంటే మత గ్రంథం ఏది చెప్పిందో దాన్నే వాళ్ళ మైండ్ సెట్గా మారుతుంది, ఆలోచనగా మారుతుంది. ప్రతి మనిషి యొక్క ఆలోచన వెనక
వాళ్ళ యొక్క మత గ్రంథం ఆధారమై ఉంటుంది. వాళ్ళ అభిమతం వాళ్ళ మతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ కూడా ఆ మత గ్రంథానుసారంగానే వస్తాయి. అలాగే ఆలోచనలకు అనుగుణంగానే ఆచరణ ఉంటుంది. మతాలు అనేటటువంటివి ఒక వ్యక్తి యొక్క అభిమతం మీద ఏర్పడితే అది మతం అంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనల ఆధారంగా ఏర్పడింది క్రిస్టియన్ మతం, క్రీస్తు మతం. అయితే ఆ గ్రంథంలో బైబిల్లో ఏమేమి ఉన్నాయో వాటిని ఆచరించడం వాళ్ళు చేస్తుంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఆలోచన ఆచరణ ఉంటుంది. అలాగే మనకి ఇస్లాం కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా, ఆ దేశాలన్నీ కూడా ఖురాన్ మీద ఆధారపడతాయి. అంటే ఒక వ్యక్తి, ముహమ్మద్ అనేటువంటి వ్యక్తి అల్లా ఎలా చెప్పాడు అని ఒక గ్రంథంగా దాన్ని తయారు చేసి ఇస్తే దాన్ని అనుసరించేటటువంటి, అంటే ఒకరి అభిమతాన్ని అనుసరిస్తే అది మతం అవుతుంది. కానీ భారతదేశంలో మతం అంటూ ఏది లేదు. భారతదేశంలో ధర్మమే ఉన్నది. అందుకు భారతదేశంలో ఉండేటువంటి ధర్మం సనాతన ధర్మం. మతంలో ఏమవుతుందంటే మా దేవుడు మాత్రమే గొప్ప అని ఉంటుంది. మతం అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో మా దేవుడు తప్ప ఇంకొకడు ఎవరు లేరు అని వాళ్ళు నమ్ముతారు. ఇస్లాంలో ఏ విధంగా అయితే అల్లా మాత్రమే దేవుడు, అల్లాహు అక్బర్ అంటే అంతకు మించిన వాడు ఇంకోడు, అల్లా ఒక్కడే మాలిక్ అని. అలాగే ఇక్కడ చూస్తే యేసు దేవుడు, యేసు, అలాగే 3 యెహోవా తండ్రి కుమారుడు అని త్రేత సిద్ధాంతం ఏదో చెప్తారు వాళ్ళు. యెహోవా అనేటువంటి కనపడని దేవుడు, అలాగే తండ్రి కుమారుడు అని 3 రకాలుగా ఏవో చెప్పుకుంటారు వాళ్ళు. మా దేవుడే నిజమైన దేవుడు అంటారు. కానీ సనాతన ధర్మం ఏం చెబుతుందంటే మీ దేవుడు మా దేవుడు కాదు, ఏ దేవుడైనా మా దేవుడే అంటుంది సనాతన ధర్మం. అందరిలో ఉన్నటువంటి దైవం ఒకటే అని చెప్తుంది సనాతన ధర్మం. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళే కాదు, అందుకే 3,000,000 దేవతలు ఉంటారు భారతదేశంలో. కాదు 3,000,000 కాదు, ఇంకొక 3,000,000 పెట్టుకున్నా అది సనాతన ధర్మంలో కలిసిపోతుంది. అందుకే ఈ దేశంలో అరబ్ నుంచి వచ్చినటువంటి ఇస్లాంని, యూరోప్ నుంచి వచ్చినటువంటి క్రిస్టియానిటీని మన దేశం ఆదరించింది. పరాదేశం నుంచి వచ్చిన వాళ్ళ అభిమతాన్ని గౌరవించింది. అలా గౌరవం ఇచ్చి అందరినీ తనతో సమానంగా చూడగలిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ధర్మము అంటారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, సకల చరాచర జీవరాశిని. ఎలకనేమో మూషిక వాహనం అంటాం, అక్కడ మూషిక వాహనం అంటాం. సింహంలోనేమో అమ్మవారి వాహనం అంటాం. ఒక బుల్ అంటే ఒక ఎద్దుని నందీశ్వరుడు అంటాం. అంటే ప్రతి భగవంతుడు యొక్క స్వరూపం అంటే సకల చరాచర జీవరాశుల్లోనూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని దర్శించగలిగినటువంటిది భారతీయ సంస్కృతి. అంటే ఒక రాయిలో కానీ ఒక చెట్టులో కానీ దైవత్వాన్ని చూడడం అనేది మన చెట్టు, గుట్ట, పుట్ట, పర్వతం, పరతత్వం, పర్వతంలో పరతత్వాన్ని చూడడం, విషానికెక్కే విసర్పాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శించగలిగినటువంటి గొప్ప ధీశక్తినిచ్చింది మన భరతమాత. అందుగురించి ఇన్ని మతాలు, డచ్ వారు వచ్చినా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, పార్షియన్స్ వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, అరబ్బులు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే రండి, అహం భూమిపుత్ర అంటే మేము ఎవరో తెలుసా, భూమిపుత్రులం, పలానా వారి కొడుకులం కాదు, పలానా వారి తల్లికి పుట్టిన వాళ్ళం కాదు, భూమాతకు పుట్టినటువంటి వాళ్ళు. భూమాతకి ఎవరు పుట్టారు? చెట్టు, గుట్టు, పుట్ట, ఆఖరికి చిన్న మొక్కతో సహా మొక్కేశ్వరాయ నమః, చెట్టేశ్వరాయ నమః, రాయీశ్వరాయ నమః, నల్లీశ్వరాయ నమః, దోమేశ్వరాయ నమః, అన్నిట్లో ఈశ్వరతత్వాన్ని, సర్వం కల్విదం బ్రహ్మ అని
వేదం చెప్తుంది. అలాంటి వేద సంస్కృతిని ఆలంబనంగా చేసుకు సాగేటటువంటిది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మం భారతదేశంలో ఉంది. కాబట్టి అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ఆలోచన మన డిఎన్ఏలో ఉంటుంది, భారతీయుల డిఎన్ఏలో ఉంటుంది. మరి అరబ్బుల డిఎన్ఏలో ఉండదా అంటే, అరబ్బు డిఎన్ఏ అంటే ఏంటంటే యు ఆర్ ఫీడింగ్ సంథింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్, ఇట్ బికమ్స్ యువర్ డిఎన్ఏ. అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే లోడ్ చేస్తున్నావో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే సంస్కారము అంటారు, ఇంగ్లీష్లో టెండెన్సీ అంటారు. టెండెన్సీలు 3 రకాలు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ అంటే నీ యొక్క పరిసరాల యొక్క ప్రభావం చేత నీలో కొన్ని భావాలు ఏర్పడతాయి. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ దొంగలు అనుకో, దొంగతనం ఎలా గొప్పగా చేయొచ్చు అనేది నీకు టెక్నిక్ వస్తుంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక నటులు అనుకో, నటనలో ప్రావీణ్యం ఎలా సంపాదించాలని నీకు ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం. నీ భావం మీద ఇంకొక భావం ఓవర్లాప్ అయితే దాని ప్రభావం అంటారు. నీ భావం నీకుంటే స్వభావం అంటారు. ఆ స్వభావం ప్రభావం అని తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ అంటే పరిసరాలను బట్టి మన యొక్క ఆలోచనలు మీద ప్రభావం అయ్యి అది డేటా కింద కలెక్ట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అవుతుంది మన జీవితంలో, సంస్కారం కింద మారుతుంది. ఇది పరిసరాల ప్రభావం వల్ల వచ్చే సంస్కారం. రెండవది జెనెటిక్ టెండెన్సీ. తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏలో రాయబడినటువంటిది, తల్లిదండ్రుల యొక్క సంస్కారాలన్నీ కొన్ని లోపల వస్తాయి. ఇదొక రకం, అంటే ఇది హెరిడిటరీ అంటారు. ఇక మూడవది ప్రీవియస్ టెండెన్సీ. మన తల్లిదండ్రులకి ఈ లక్షణం లేదు, పోనీ పరిసరాల్లో కూడా అలాంటి వాళ్ళు లేరు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన అంటే అది గత జన్మ యొక్క సంస్కారం అంటారు. దాన్ని ప్రీవియస్ టెండెన్సీ అంటారు. ఈ 3 రకాల యొక్క ఆటలోనే మన యొక్క వేట సాగుతుంటుంది, మన జీవన పోరాటం. అందుకు ఒక్కొక్కసారి పరిసరాలు, అందరూ యాంకర్లు ఉన్నారు చుట్టూ హైదరాబాద్లో, నువ్వు యాంకర్ అవుతావు. అర్థమైందా? నీ చుట్టూ అందరూ నటులయ్యారనుకో, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేత నువ్వు కూడా నటన చేయాలనుకుంటావు. మీ ఇంట్లో ఎవరు లేరు గతంలో, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతుంది. ఇది ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ టెండెన్సీ. డేటా కలెక్షన్ చేస్తాం అన్నమాట, అది బుర్రలో పెడతాం, దాని ద్వారా మన ఆలోచనలు వస్తాయి. ఈ విధంగా 3 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. గత జన్మ సంస్కారం నీలో పూర్వం యోగి అయ్యావు అనుకో, ఇక్కడ ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సరే అటువైపు వెళ్ళిపోతుంది మనసు. ఓకే, అంటే గత జన్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ మనల్ని వెంబడిస్తుంటాయి అంటారు. తప్పకుండా, ఇట్స్ ఎ గ్యాడ్జెట్. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ పర్మనెంట్. అంటే అది లోపల ఉన్నటువంటి మెమరీలో ఉన్నటువంటిది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. అర్థం, దాన్ని చేంజ్, మెమరీని కొంత మెమరీని చెరిపేసి ఇంకో మెమరీ ఎక్కించుకుంటే ఆ మెమరీ పోతుంది. బాబాజీ, మనకు మానవ జన్మ ఒకటే అంటారు, అంటే గత జన్మలో నుండి మరలా కూడా మనుషుల్లాగా పుట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు మీరు అన్నట్లుగా గత జన్మ తాలూకు అవన్నీ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, గత జన్మ జ్ఞాపకాలు. ఇప్పుడు యాంకర్గా చేయకముందు ఏం చేసావు? మనం చదువుకున్నాను. స్టూడెంట్గా ఉన్నావు? స్టూడెంట్గా. ఇంకే ఉద్యోగం చేయలేదు? లేదు, చేయలేదు. అలాగా చూడండి, చాలామంది ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగం మారుతున్నారు, దానికి దీనికి సంబంధం లేకపోయినా వేరు వేరు ఉద్యోగాలు చేస్తారు. అక్కడ క్వాలిఫికేషన్, యాంకర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే యాంకర్ అవుతారు, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంజనీరింగ్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నీషియన్ అవుతారు. అలాగే నీ సంస్కారం ఏదైతే ఉందో నీ జన్మ అది వస్తుంది. ఓకే, నువ్వు కుక్కలా ప్రవర్తించావు అనుకో, ఈ మనిషి జన్మలో కుక్కర కార్డు అంతా లోపల పెట్టుకున్నావు అనుకో, కుక్కగా జన్మిస్తావు. వీడెవడండి దున్నపోతులా ప్రవర్తిస్తున్నాడు అండి అంటారా? వీడి లక్షణాలు అన్నీ దున్నపోతులా ఉన్నాయి అన్నాడు అనుకో, వచ్చే జన్మ ఏమవుతుంది? దున్నపోతులాగా. అందుగురించి వాడికి కంఫర్ట్గా ఉంటుంది, ఆ బాడీ ఇస్తారు అనమాట, అలాట్మెంట్. ఇప్పుడు ప్యూన్ అనుకో, వాడికి తగినటువంటి జవాన్ అనుకో, వాడికి తగినటువంటి అట్మాస్ఫియర్ క్వార్టర్స్ ఇస్తారు. అర్థమైందా? పెద్ద ఆఫీసర్ అనుకో, వాడి క్వార్టర్స్ వేరే ఉంటుంది. అలాగే నీ ఉన్నతమైనటువంటి సంస్కారాలు ఉన్నవాడికి ఉన్నతమైనటువంటి శరీరం వస్తుంది. అంతే, దీన్ని ఉభయపది అంటారు. అందు గురించే మానవ జన్మ కడు దుర్లభం అంటారు.
ఈ జన్మలో నువ్వేం చేసుకుంటావో రేపు రాబోయే బాడీని ఇప్పుడు తయారు చేసుకుంటున్నావు అన్నది. ఓకే, అర్థం కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ మనం ఇప్పుడే రాసేసుకుంటాం. నా తలరాత అంటున్నాం కదా, నా తలరాత ఇక్కడ ఏమి రాయడు. నా తలరాత అంటే నేను ఈ తలలో ఉండగా ఏమి రాసుకున్నానో అది ఎక్కడో బ్రహ్మగారు రాశారు కాదు. నీ తలతోటి నువ్వు ఏది చూసావు, కళ్ళుతోటి, ముక్కుతోటి, చెవులతోటి ఇది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయినటువంటి తలరాత ఏదైతే ఉందో, తల ఒక్కడు ఏ తల ఉండగా బుర్రలో ఏమి రాసుకున్నాడో అది నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవుతుంది. మీరు అన్నట్లు ఈ జన్మలో మనం ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుంటామో, చిప్ ఏదైతే పెడతామో ఆ చిప్ ప్రకారంగానే నెక్స్ట్ మనది అంతే కదా బర్త్ ఉంటుంది. నువ్వు చిప్ ఏది పెట్టుకున్నావో అదే చెప్పవుతుంది. అందు గురించి కాబట్టి ప్రతి జన్మకి నువ్వే కారణం. అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయమ్మా సృష్టిలో, 84 లక్షలు. అలాగే 4 రకాల జన్మలు ఉన్నాయి: దైవ, మానవ, తిర్యక్, స్థావరాదు. దేవతలు ఒక జన్మ, వాళ్ళకు ఒక క్వార్టర్స్, కాలనీ అన్ని పైన ఉన్నాయి. దేవలోకం, స్వర్గలోకం. తర్వాత మనుషులు, ఇది మర్త్యలోకం అంటారు. భూలోకాన్ని ఏమంటారు? మర్త్యలోకం, మనుషులోకం. తర్వాత భూలోకం, ఆ పైన ఉన్నటువంటి దేవతలు అందరూ దేవలోకంలో ఉంటారు, మనుషులందరూ ఎక్కువ ఉంటారు. తిర్యకాదులు కూడా ఎక్కువ ఉంటాయి. తిర్యకాదులు అంటే మనలాగా 2 కాళ్ళు కాకపోతే 4 కాళ్ళు ఉండి కొమ్ములు, తోకలు ఇవి ఉంటాయి అన్నమాట. మాట్లాడలేవు. పశుపక్షాదులు మాట్లాడలేవు. కొన్ని ఎగురుతుంటాయి. పశుపక్షాదులు. ఓకే, నువ్వు చెప్పినట్టు పశుపక్షాదులు, పశువులు, పక్షులు. అది కూడా కదా బాబాజీ 4 కాళ్ళు, తోకలు అవి ఉండేవి. సరే, ఓకే, ఎగిరేవంటే పక్షులు. పక్షులు. ఇది తిర్యకాదులు అంటారు. ఇదొక జన్మమ్మ. తర్వాత స్థావరాదులు. చెప్పు ఇప్పుడు. కింద భూమి కింద. స్థావరాదులు అంటే ఏంటి? స్థావరం అంటే భూమి కింద ఉండే చెట్టు, గుట్ట, పుట్ట. దానికి నోరు కూడా తోకలేదు, తల తోక ఏమీ లేకుండా మరలా ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండాలి, అదే కదలకుండా. వీటిని స్థావరాదులు అంటారు. అంటే పర్వతానికి కూడా జీవుడు ఉంటాడు. నువ్వు పుడితే అయితే పాషాణమైన పనులు చేశాడు కాబట్టి ఈ దుర్మార్గుడు రా వీడు, అసలు ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎవడో చేయడు, పాషాణం అన్నమాట. అలాంటి వాడు పర్వతంలో పుడతాడు. అది ఎప్పుడు చేస్తాడు, మళ్ళీ జన్మ ఎప్పుడుకి వస్తుంది? ఎన్నో సంవత్సరాలు అలా కూర్చుంది. చెట్టు చూడు, ఎవరికి పెట్టడు, అన్నీ దాచేస్తాడు. వచ్చిందంతా దాచేసుకుంటాడు, ఎవ్వరికి పెట్టడు, తను తిండు. అర్థమైందా? తను తిండు, ఎవరికి పెట్టడు. అందుకు తను తినకుండా అందరికీ పెట్టేటటువంటి జన్మ వస్తుంది. ఏంటి? చెట్టు. ఇంక జీవితాంతం పెట్టడమే, తను తిందు. అలాంటి వాడికి చెట్టు జన్మ వస్తుంది. మరి నువ్వే జన్మ వస్తుందో నీకే తెలుస్తుంది. మీరు కూడా మీకు ఏ జన్మ రేపు రాబోతుందో మీరు తెలుసుకోండి. ఎవరికి పెట్టం, ఇంట్లో వాళ్ళు కూడా తినవు, లోభి అనమాట. అందుగురించి ఓకే, స్థావరాదులు. స్థావరం అయింది కదా, అంటే ఎక్కువ పాషాణమైన పాపములు చేసిన వాళ్ళకి పర్వతాలుగా. తర్వాత కొంచెం బెటర్, అది స్థావరాదులుగా. అందరు స్థలాలు కొట్టేశాడు గతంలో, దాచేసుకున్నాడు. ఎక్కడో ఈకుడారిలో పట్టుకుని వెళ్ళి భూగర్భంలో ఒక పెట్టేసుకున్నాడు డబ్బు అంతా. అదే తర్వాత చనిపోయాడు, అవి అక్కడే ఉన్నాయి, ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతూ అన్ని స్థలాలు నావే అని కొట్టేశారు కదా. ఇప్పుడు ఏ స్థలంలో కదలకుండా అక్కడే ఉండాలి, ఇంత స్థలం. ఇది ఒక జన్మ వస్తుంది. వీటిని స్థావరాదులు అంటారు. ఇక తిర్యకాదులు అంటే చెప్పుకున్నాం, పశువులు, పక్షులు. నోరు ఉంటుంది కానీ మాట్లాడలేవు. వాళ్ళ భాష ఏదో మగ భాష ఉంటుంది అనుకో, కానీ మోగవేదాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఎక్కడ నిలవేసుకున్నానికి ఇవి ఏమి ఉండవు. కాబట్టి తిర్యకాదులు అదొక జన్మ. ఇక పాపం చేసిన వాళ్ళకి జన్మలు వచ్చినాయి కదా, మరి బాగా పుణ్యం చేసుకున్నారు అనుకో, వాళ్ళ దేవలోకంలో దేవతలు అవుతారు. అర్థమైందా? వాళ్ళకి అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ అనమాట, ఫ్రీ క్వార్టర్స్ అన్నీ. అంటే ఇప్పుడు మన
గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఉండే ఫెసిలిటీస్, ప్రైవేట్ జాబ్ అన్ని ఫ్రీగా. వేరియేషన్స్ ఎలా ఉంటాయో మనం చేసే పాప పుణ్యాలను బట్టి కూడా అస్సలు అక్కడ స్థాయిని అక్కడ ఈ శరీరం ఉండదు. ఎప్పుడు చూసినా 35 సంవత్సరాల లోపే ఉంటుంది వయసు. అంతేనా? శరీరం ఈ మాంస దేహాలు ఉండవు, దివ్య దేహాలు ఉంటాయి. అంటే ప్లాస్మా బాడీ. సినిమా యాక్టర్లు తెర మీద ఎలా పడుతున్నారు, అవును. పట్టుకుంటే దొరకరు కదా, అలా దొరకరు. గోడలోంచి అటుపక్క వెళ్ళిపోతారు. వీటిని యాస్ట్రల్ బాడీస్ అంటారు, ప్లాస్మా బాడీస్ అంటారు అనమాట. ఇది లైటింగ్తో ఉంటారు, వాళ్ళే మెరిసిపోతుంటారు. ఇప్పుడు నీ మీద లైటింగ్ వేస్తే నువ్వు మెరిసిపోతున్నావు. అలా కాకుండా వాడు స్వయంగా మెరుస్తాడు, స్వయం ప్రకాశం. అర్థం. అందుకే దివ్య అంటే ఏంటి? దివిటి, వెలుగు. దివ్య, దియా, ఆ దేహంతో ఉంటారు. దీపం లాంటి దేహంతో ఉండేవాళ్ళు దేవతలు. ఆ లోకం అంతా కూడా అలాగే ఉంటుంది. ఇంట్లో లైట్లు ఉండవు వాళ్ళకి, ఇల్లే లైట్లు. అంటే వాళ్ళే లైట్లు అంటున్నారు కదా, లైట్లతో అవసరం లేదు కదా. వాళ్ళ ఈ ఇళ్ళు కూడా వెలుగుతూ ఉంటాయి. ప్లాస్మా బాడీ అంటారు. అదంతా కూడా ఒక దివ్యమైనటువంటి లోకం అది. అక్కడ కూడా అమరావతి అంటారు దాన్ని. అమరావతి తెలుసా? నవనగరాలతో నిర్మితమైనటువంటి అమరావతి. అమరావతి, ఏపీ అమరావతి. అది కూడా అలాగే నిర్మిస్తున్నారు. అక్కడ ఇంద్రుడు నిర్మిస్తున్నాడు, ఇక్కడ చంద్రుడు నిర్మిస్తున్నాడు. కాబట్టి అమరావతి నవనగర నిర్మితమైంది అక్కడ. ఇక్కడ కూడా నవనగరాలు నిర్మిస్తున్నారు ఇప్పుడు మనకు కూడా. అది మాత్రం తేజవంతమైన నగరం. దానికి ఏమి లైటింగ్ అక్కడ. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ శరీరాలు కూడా ఈ రక్తమాంసాలతో నిర్మితమైన శరీరం ఉండదన్నమాట. అందుకు దానికి ఏజ్ అనేది ఉండదు. అంటే వయోపరిమితులు ఏమి ఉండవు. అందరూ చూడు, దేవతలను చూడు, ఎంత ఉంటుందో లక్ష్మీదేవి వయసు. ఫోటో చూసావు కదా, ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. వయసు ఎంత ఉంటుంది? సరస్వతీదేవి వయసు మనకి ఎప్పుడు 22, 23 కాదు, 35. 22 అంటే మళ్ళీ చూడు, ఆ వయసు వేరు, ఈ వయసు వేరు. ఎందుకు 35వ సంవత్సరాలు అంటే ముగ్ధ, కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ అని స్త్రీకి అవస్థలు. ఎప్పుడు పూర్ణత్వం వస్తుందంటే స్త్రీగా ఎప్పుడు మారుతుందంటే పిల్లల్ని, అంటే బాల్యం, కౌమారం, బాల్యం, యవ్వనం. యవ్వనంలో వచ్చిన తర్వాత బాగుంటుంది, కానీ యవ్వనంలోకి వచ్చినది స్త్రీ అవ్వదు. యవ్వనం దాటి వైవాహిక వ్యవస్థను అనుభవించి మాతృమూర్తిగా మారిన తర్వాత, పిల్లల కన్నా తర్వాత వచ్చేటటువంటి అందం ఒరిజినల్, అది స్టేట్. ఏంటి? అనుభవాలు, అన్ని అనుభవాలతో కూడినటువంటి పరివర్తన చెందినటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి స్థితి. ఆ స్థితిని ముగ్ధ అంటారు. అదే ఆ ముగ్ధ అవస్థ ఏదైతే ఉందో అక్కడ అన్ని అనుభవాలు సరిగ్గా అవగాహన అవుతాయి. అక్కడికి వచ్చేసరికి మెచ్యూర్ అవుతుంది అనమాట, రైట్ మెచ్యూరిటీ అనమాట. అందుకు ముగ్ధావస్థలోనే దేవతలు అందరూ ఉంటారు. అక్కడి నుంచి ఇంక మారరు అనమాట. మనం అయితే వృద్ధావస్థలోకి వెళ్ళిపోతాం, ముసలోళ్ళు అయిపోతాం. కాబట్టి ఈ విధంగా దేవతలు అందరూ కూడా ఎప్పుడూ వాళ్ళు పుణ్యాన్ని అనుభవిస్తుంటారు. ఆ లోకంలో అన్నీ ఫ్రీగా వస్తుంటాయి, హాయిగా మత్తు, గమ్మత్తు, చిత్తు అన్నీ హాయిగా. అందరూ కూడా అప్సరసలు ఎప్పుడు నాట్యం చేస్తుంటారు. అవన్నీ అనుభవించే లోకం అది. కాబట్టి కేవలం పుణ్యాన్ని అనుభవించటం మాత్రమే. ఎంతకాలం అనుభవిస్తారండి అని అడుగు. ఎంతకాలం అనుభవిస్తారు? అంతకాలం అనుభవిస్తారు. అలా పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం అనుభవిస్తారు. అంటే ఇక్కడ ఎంతకాలం వాళ్ళు పుణ్యం చేసి ఉంటారో అంతకాలం అక్కడ పుణ్యం యొక్క పుణ్యానికి ఫలితం అనుభవించి వస్తారు. దాని తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే మర్త్యలోకం అంటే ఏంటని చెప్పుకున్నాము, భూలోకం. భూలోకానికి వచ్చేస్తారు మరలా తిరిగి, మరలా మనిషిగా పుట్టాలి. దేవతలు డైరెక్ట్గా మోక్షం పొందడానికి వీలు లేదు, వాళ్ళకి డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళాలి. అందుకే ఉభయపది అంటారు మర్త్యలోకాన్ని. ఈ భూలోకంలో మాత్రమే మీరు మోక్షం పొందే అధికారం ఉంది, ఇంకే లోకంలో ఎవరికీ లేదు. దేవ, మానవ, తిర్యక్, స్థావరాదుల్లో ఎవరు మోక్షం డైరెక్ట్గా పొందలేరు. పొందాలి అనుకుంటే అది మానవ జన్మ ఎత్తాల్సిందే. దేవతలు కూడా దేవతలైనా అందుకే దేవతల కంటే మానవుడే గొప్పవాడు, మానవుడే మహనీయుడు. కాబట్టి మనిషి తను మనీషిగా
మారిపోయాడు కానీ మనిషి మహిమాన్వితమైనటువంటి శక్తివంతుడు మానవ జన్మ. ఎందుకంటే ఇన్ని సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల్లో కడు దుర్లభమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి మానవ జన్మ అనేటటువంటిది రావడం మన అదృష్టం. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం దురదృష్టం. కాబట్టి మానవ జీవిత లక్ష్యం మోక్షం. ఆ మోక్షం పొందడానికి దేవతలు సైతం పరితపిస్తుంటారు. కాబట్టి మనం ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం మన యొక్క లక్ష్యం. ఈ విధంగా 4 రకాలైనటువంటి దేవ, మానవ, తిరియక్, స్థావరాలు. ఏ విధంగా అయితే అమెరికా వీసా అయిపోయిన వెంటనే అమెరికా నుంచి పంపిస్తారో, దేవతలను కూడా పుణ్యం అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, దేవలోకం నుంచి కిందకి పంపిస్తారు. మళ్ళీ వీసా తెచ్చుకోవడానికి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న, పాప పుణ్యాలని బట్టి జన్మ వస్తుంది అని చెప్పావు. ఏ జన్మ వస్తుందన్న? ఇప్పుడు నెక్స్ట్ జన్మ పాపం చేస్తే నీ రికార్డుల్లో ఏది ఉందో దాన్ని బట్టి జన్మ వస్తుంది. అంటే నీ క్వాలిఫికేషన్ బట్టి నీకు ఉద్యోగం వచ్చినట్టుగా, ఈ ఆఫీస్లో ఉన్నావా, ఆ ఆఫీస్లో ఉన్నావా, నీ క్వాలిఫికేషన్ బట్టి వస్తుందో, అదే జన్మ కూడా నీవు సంపాదించే పాప పుణ్యాలను బట్టి, నువ్వు చేసినటువంటి కర్మను బట్టి నీకు జన్మ వస్తుంది. జన్మకు కారణం ఏంటి? కర్మ. బాబాజీ, ఇప్పుడు ఈ కర్మఫలం గురించి మాట్లాడుతున్నాము. కొంతమంది అమ్మాయిలు పుట్టడానికి మేము ఈ కర్మలు చేసాము, అబ్బాయిలు పుట్టడానికి ఈ కర్మలు చేశారంటారు. మరి దానికి కూడా ఈ కర్మయోగం అనేది ఉంటుందంటారా? రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అనేటువంటి మా పెద్దలు చెప్పారు. అర్థమైందా? ఇది చాలా చోట్ల చెప్తున్నా రొటీన్గా, వినేవాళ్ళు ఏమనుకోకండి. ఈ అమ్మాయి అడిగింది కాబట్టి మరలా చెప్తున్నాను. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. నీవు గతంలో చేసినటువంటి కర్మ ఆధారంగానే నీ కర్మ సైకిల్ ఆఫ్ కర్మ, అంటే గ్రూప్ ఆఫ్ కర్మ. ఇప్పుడు మనం అందరం కలిపి ఒక కర్మకి బంధించబడి నీ చుట్టూ ఉన్నటువంటి జనం కూడా నీకు ఆ కర్మ లింక్లోనే వస్తారు. మీ తల్లిదండ్రులు, నా కర్మ వీళ్ళ కడుపును పుట్టాను అంటారు. నా కర్మే నువ్వు నా కడుపును పుట్టావు అంటారు. అంటే వాళ్ళ కర్మకి అనుగుణంగానే పుట్టారు అని మన మాట మన హృదయంలోంచి వస్తుంటుంది. భార్య కానీ రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. నువ్వు పెంచుకునే కుక్క పిల్ల, పిల్లి పిల్ల, అక్క పిల్ల, అన్నీ, లక్క పిల్ల, లక్క బిళ్ళ, అన్నీ కూడా నీకు లింక్ విత్ ద కర్మ. అందుగురించి కర్మానుగుణంగానే మనకు వచ్చేటటువంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి కర్మాధారంగా. అందుకే ఇది కర్మభూమి అంటారు. అంటే ఈ భూమిలో ఉభయపది అంటారు. నువ్వు చేసినటువంటి కర్మ పుణ్యకర్మ అయితే పుణ్యం వస్తుంది, పాపకర్మ అయితే పాపం వస్తుంది. ఈ భూమి మీద మనిషి చేసేటటువంటిది క్యాలిక్యులేట్ అవుతాయి, మిగతాయి క్యాలిక్యులేట్ అవ్వవు. ఏంటి? వాటికి ఎవరో చిట్టారాయారు. చెట్టు చేసిన పని, పుట్ట చేసిన పని, గుట్ట చేసిన పని, పశువు చేసిన పని. నువ్వు పశువు అయితే నీకు ఆంక్షలు లేవు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలా? హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ఏం పాటించక్కర్లేదు కదా. హైదరాబాద్లో ఎందుకు పాటించగలరు? ఏంటి? నువ్వు కాదు, పశువులు. అదే నువ్వు పశువు జనం ఎత్తావు అనుకో, దెర్ ఈజ్ నో ట్రాఫిక్ రూల్స్, దెర్ ఈజ్ నో చలాన్స్. చెట్టుకి పుట్టకి రోడ్డు మధ్యలో ఉందనుకో చెట్టుని, దానికి ఏం ఫైన్ వేరు. అలాగా వాటికి ఏది కూడా శిక్ష లేదు. దాన్ని కర్మ అనుభవించడం మాత్రమే. కానీ ఇక్కడికి మనుష్య జన్మ ఉభయపది అంటారు. రెండూ చేయొచ్చు. పాపాన్ని తగ్గించుకోవచ్చు, పుణ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ విధమైనటువంటి కర్మాచరణ చేయగలిగినటువంటి జీవి ఏదైనా ఉంటే మనం చెప్పుకున్నటువంటి 4 రకాల దేవ, మానవ, తిరియక్, స్థావరాదుల్లో మానవుడికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. అందుకే మానవుడు పాపకర్మను తగ్గించుకొని, అంటే పాపకర్మలను అనుభవించేసామనుకో శిక్ష ఏమవుతుంది? పాపాలు పోతాయి. పుణ్యకర్మలను కూడా చేసుకుని, తద్వారా పుణ్యం నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాన్ని నాకు వద్దు అంటే ఏంటి? అప్పుడు మోక్షం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి పాపాన్ని పుణ్యాన్ని లేకుండా చేసేసినప్పుడు మోక్షం అనేది సిద్ధించడానికి, ఆ ప్రయత్నం చేయడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ భూమి మీద మాత్రం, మరొక చోట్ల. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న పాపపుణ్యాల కార్యక్రమం సందర్భంగానే మనుషులు తప్పులు ఎన్నో చేస్తారు.
ప్రతి మనిషి ఏ తప్పు చేయకుండా అయితే ఉండరు. మరి అలాంటప్పుడు ఈ గ్రామ దేవతలకి బలిలు అనేవి ఇస్తూ ఉంటారు. బలించబడుతున్న ఆ జంతువులు కూడా వాటి పాపపుణ్యాల వల్లనే గ్రామ దేవతలకు కానీ కొన్ని పెద్ద పెద్ద అమ్మవార్ల దగ్గర కానీ బలిలు ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అంటే ఈ మేకల్ని కానీ కోళ్ళని కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సృష్టిలో ఉన్నమో ఆటవిక స్థాయి నుంచి మనిషి ఆటవిక స్థాయి అంటే అడవుల చుట్టూ ఉన్నప్పుడు ఉన్నటువంటి మనుషులు అనాగరిక మనుషుల నుంచి ఆ నాగరిక మనుషులుగా పరివర్తన చెందుతూ వచ్చాం. అప్పుడు అంటే పంట పండించడానికి అప్పటికి ఆయుధ సామాగ్రి అన్నీ కూడా హల్ చలానేకే లియే కుచ్ నహీ హై. నువ్వు నాగలి కనిపెట్టక ముందు అప్పుడు ఏం చేసేవాళ్ళం, వర్షం పడితే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. ఏది ఆకాశం నుంచి అంటే పైన ఎవడో దేవుడు ఉన్నాడు, అక్కడ మొదలైంది. అలా కింద నుంచి పంట వచ్చింది అనుకో, భూమి దేవుడు అనుకున్నారు. అంటే మనిషి అవసరాలు తీర్చుకునేటటువంటి సమయంలో ప్రకృతి నుంచి దేవతలుగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. వచ్చినప్పుడు అడవిలోను బాణం వేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని తినేవారు. ఇవన్నీ వండుకుంటాలు, పొయ్యి, ఫైరు, ఇవన్నీ ప్రతి సైకిల్లో కూడా ఒక్కొక్క సైకిల్ అనమాట. ఇది ఆవృతం అంటారు. అంటే అంతకుముందు యుగాల్లో ఎంతో అడ్వాన్స్ సైన్స్ ఉంది, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం 60 అంతస్తులు పెరిగిపోయింది. తర్వాత ఇప్పుడు భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ అయింది, హైదరాబాద్ అయింది. అంటే హైదరాబాద్ అంటే ఇన్ని అంతస్తులు పెరిగిపోయింది. మరలా భాగ్యనగరంగా మారిపోతుంది. భాగ్యనగరంగా మారిపోవడం అంటే చిన్న చిన్న ఇళ్ళు అన్నీ ఇవన్నీ కూలిపోతాయి, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఆవృతంలో ఒక మహానగరం అయిపోయినా మరలా అది తిరిగి మళ్ళీ పల్లెటూరుగా మొదలవుతుంది. ఇదో సైకిల్ అన్నమాట. అలాగే మానవ చరిత్ర కూడా మన అడవి మనుషుల నుంచి అనాగరికత నుంచి నాగరికత వైపు వెళ్తుంది, మళ్ళీ నాగరికత నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంభం. ఇది ఒక ఆవృతం అంటారు. ఈ ఆవృతంలో ఏమైందంటే మనకి అప్పుడు ఆ బలివ్వడం అనేటువంటి దేవుడు ఎవరో ఉన్నారని, అప్పుడు ఆ వేటాడేటటువంటి వాటిలోనూ వాడు రోజు కోసుకుంటాడు, వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆవిడకి పెట్టాము అనుకునేటువంటి భావనతోటి బలి అనేది ఏర్పడింది. బలి రకరకాల బలులు ఉన్నాయి. కొబ్బరికాయ బలి ఇవ్వడం, మనం తినేటువంటి పండుని బలి ఇవ్వడం. బలి అంటే త్యాగం చేయడం. అంటే ఎవరో ఉన్నారు, ఆయనకి మనం పెడుతున్నాము, మనకు అన్నీ ఇచ్చేవాడికి మనం ఒకటి ఇస్తున్నాం అనేటువంటి. ఇన్ని మేకలను ఇచ్చేవాడికి ఒక మేకను ఇస్తున్నాడు అంతే. అది చేయాలని కాదు, జీవహింస చేయాలని కాదు, ఆనాటి నుంచి అలా కొనసాగుతూ వచ్చి దేవుడు అనేటటువంటి ఈ ప్రకృతి అనేటువంటి దాంట్లో మనం పొందుతున్నాం. పొందింప చేసేటువంటి భగవంతుడికి మనం రోజు పొందుతున్నాం, కానీ ఒకరోజైనా సమర్పించకపోతే ఎలా అనేటువంటి భావంతో మొదలైంది. తర్వాత ఏంటంటే ఈ బలి ఒకదానికి వదులు వందలు తినేయడం మొదలుపెట్టారు. ఓకే, ఈ పేరుతోటైనా కనీసం భగవంతుడి పేరుతోటైనా ఆ రోజు మంచి భోజనం దొరుకుతుందని ఒక కాన్సెప్ట్ అయితే, రెండవ దాంట్లో ఏమైందంటే కనీసం ఈ మేకను తీసుకుని వెళ్ళైనా దేవుణ్ణి దర్శిస్తాడని, మేకను తినడం అనే పేరుతోటి కనీసం దేవుణ్ణి అప్పుడైనా దర్శిస్తాడు అనే ఉద్దేశంతో దైవ మార్గంలోకి మనిషిని నడిపించడం, త్యాగం అనే నిరతిని నేర్పడం కోసం ఒక మేకని బలివ్వడం ద్వారా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ కుటుంబము అదో కనీసం ఆ రోజైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మేకను బలివ్వడం అనేటటువంటిది చేయడం ద్వారా త్యాగ నిరతిని లోపల పెంపొందించి తర్వాత వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన తర్వాత అమ్మో జీవహింస చేయకూడదు అని తనలో తన చైతన్యం వచ్చినప్పుడు జీవహింస చేయకుండా ఆపడానికి బలి అనేది సహజంగా వచ్చింది. ఇదే కాదు, ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంప్రదాయాల్లో మనుషులను బలిచ్చేది కూడా ఉంది. ప్యాగన్స్ అనే సంస్కృతి ఉంది నార్వేలో, ఇక్కడ అన్ని. అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు కాదు. అంటే ఒక కుటుంబం కోసం ఒక యుద్ధం ప్రారంభమవుతుందంటే ఆనందంగా వాళ్ళ దైవానికి మీలో ఎవరు వస్తారంటే నేను నన్ను బలి చేయండి అని వచ్చేవారు. ఆ చిన్న సామ్రాజ్యం కోసం ఒకరిని బలి చేసేవారు అనమాట. బలి అప్పటి నుంచి ఉన్నాయి. అంటే సాక్రిఫైస్ చేయడం.
నన్ను నేను ఈ దేశాన్ని గురించి సమర్పించుకున్నాం. మనం మరి అలా అనుకుంటే ఎంతమంది సైన్యం మన దేశం కోసం, మనం ఇక్కడ సుఖంగా ఉండడం కోసం సాక్రిఫైస్ అవుతుంది. అది కూడా బలి. చాలా కష్టం. అది వాళ్ళు స్వతంత్రంగా దేశం కోసం ఎంచుకున్న అదంటే స్వతంత్రంగా ఎంచుకునేది ఒక ఆర్మీ జాబ్ ఒకటే. మిలిటరీ వాళ్ళు బలైపోతున్నారు మనం రక్షించడానికి. ఏదో చేయాలి అన్నట్టు దేశంలో మనం సుఖంగా ఉండడం కోసం వాళ్ళు బలైపోతున్నారు. స్వయంగా వెళ్ళి వాళ్ళకి భార్యకి చెప్తాడు, నేను వెళ్తున్నాను, నేను తిరిగి వస్తాను లేదు తెలియదు. బీ ప్రిపేర్ ఫర్ ఇట్. చూడు, మనకు తెలియదు కానీ పంజాబ్లో ప్రతి ఒక్కరూ జవాన్ జాబే ఎక్కువ మంది. కాబట్టి తరతరాల నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బిడ్డను కనేటప్పుడు చెప్తారు ఫౌజీ బంజాగా, దేశ రక్షకుడుగా మరణించడానికి నేను బిడ్డను కంటున్నాను అనేటువంటి. మనం ఉన్నాం, సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది. నార్త్లో అందరూ కూడా ఫౌజీ బన్కి వెళ్ళి ఇట్నా హోషియార్ హోతా. కాబట్టి బలి అనేటువంటిది అనాగరిక స్థితి నుంచి ఈ నాగరిక స్థితి వరకు భగవంతుడి వైపు మళ్లించడానికి ఇలా పెట్టారు. అంతేకాదు సాక్రిఫైస్ చేయడం, త్యాగం చేయడం అనే ఒక నిరతిని ప్రతి కుటుంబం నుంచి ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటాడు. అది ఒక రక బలే. నేను బలైపోయాను కుటుంబం కోసం. అక్క చెల్లెలను పెంచాను, అన్నదమ్ములు పెంచాను, అందరం పెద్దవాళ్ళు చేశాను, అందరూ ఉద్యోగం చేశాను, నా పరిస్థితి ఎలా ఉందంటే. కాబట్టి వాడు సాక్రిఫైస్ చేశాడు జీవితాన్ని. ఈ విధమైనటువంటి బలులన్నీ ఉన్నాయి. కానీ జీవహింస అహింసో పరమో ధర్మ అని మనకు చెప్తుంది. హింస ఎవరిని చేయకూడదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కొబ్బరికాయ కొట్టడం కూడా హింస అయితే లేదు. అలాగా ఒక సమాజం కోసం, ఒక సమూహం కోసం రోజు తినేదే అది తింటున్నారు. కానీ అప్పుడు దేవుడి దగ్గర చేసే దాన్నే బలి అంటున్నాం. అంటే దేవుడికి సమర్పించామనేటటువంటి ఓ భావనని నీలో చేయడం కోసం అలాంటి బలులు వచ్చినాయి. కానీ జీవహింస అనేది మంచిది కాదు. గురూజీ, ఈ మధ్యకాలంలో విజయమాల్య బయటికి రావడం జరిగింది. అంటే ఇది మన టాపిక్కి సంబంధం లేదు, అయినా సరే కలి ప్రభావం ఏమైనా ఉందా అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసలు కాంట్రాస్ట్ క్వశ్చన్. కంప్లీట్ కాంట్రాస్ట్. అయితే అంటే నేను 9,000 crores తను ఇండియాకి బ్యాంకులన్నింటిలో కూడా లాస్ చేసి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు బయటకు వచ్చేసి అసలు నేను ఏమీ చేయలేదు అంటున్నాడు. ఇన్ని డేస్ ఎందుకు ఆయన హైడ్ అయి ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చేసి అసలు నేనేం చేయలేదని ఎందుకు చెప్తున్నారు? అంటే కలి ప్రభావం ఏమైనా తన పైన చూపిస్తుందంటారా? అసలు ఇది ఆధ్యాత్మిక సంబంధించిన విషయంగా నువ్వు మార్చాలని అనుకుంటున్నావు, నేను చెప్పాలనుకుంటున్నావు. కానీ విజయమాల్య కాదు, అదొక మనిషే కదా విజయమాల్య అనేది. తనకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకుని కొందరు బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే బ్యాంకులని ప్రజల యొక్క ధనాన్ని వారి ధనం కింద వాడుకుంటారు. బ్యాంకులు కూడా అలాంటి వాళ్ళకి ఎక్కువ అప్పులు ఇవ్వడం మనం చూస్తాం. తప్పులు చేసేవాళ్ళకి అప్పులు ఇస్తారు, గొప్పగా కట్టేవాళ్ళకి. చిన్నపిల్ల చదువుకోవడానికి వెళ్తానంటే 100 క్వశ్చన్లు వేసి వాళ్ళకి, అంటే దేశానికి అభివృద్ధి కారకులైనటువంటి యువతకి ఇవ్వడానికేమో బ్యాంకులేమో యువతకి ఇవ్వరు, ఒక రైతుకు కూడా ఇవ్వాలి అంటే కష్టపడి రైతు లేని అసలు మనకు భోజనమే ఉండదు. అలాంటి రైతు నేను పంట పండించుకోవడానికి ఇవ్వండి అంటే, అందుకే విజయమాల్య లాంటి వాళ్ళు ఈ బ్యాంకులకు సిగ్గు వచ్చేటట్టుగా బ్యాంక్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పిల్లలకి, ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తే విదేశీ విద్యకి వెళ్తుంటే 100 ప్రశ్నలు వేసి వాళ్ళకి చదువుకోవడానికి గవర్నమెంట్ బేటీ పడావు బేటీ బచావు అని పెద్ద నినాదాలు ఇస్తుంటారు. బ్యాంకులకు వెళితేనేమో నీకు ఇది లేదు అది లేదని పిల్లలు చదువుకోకుండా రేపు భవిష్యత్తు అంతా కూడా పిల్లలది. మీకు బ్యాంకుల్లో డబ్బు రావాలన్నా పిల్లలే. మన దేశ యువత ఎంత గొప్పగా చదువుకుంటారో అంత దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అప్పెవరు, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇస్తారు. లక్షల కోట్లు. మరలా అదే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి రాయితీలు ఇస్తుంది. వీళ్ళకి ఏమీ లేదు. బేటీ పడావు బేటీ బచావు అన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చూడండి. పిల్లలకు అడుగుతుంటే, నేను ఈ మధ్యనే పిల్లలకు అడుగుతుంటే 100 కావాలంటాడు. ఇల్లు తాకట్టు పెట్టు, లేకపోతే
ఇల్లుంటే ఇక ఆ పిల్ల ఇంకేం చేస్తుంది? అసలు బ్యాంక్లో షూరిటీ అంటే మీరు 20 lakhs మీకు చూపించండి, అసలు డబ్బులు లేవనే మీ దగ్గరకు వస్తే మీరు మళ్ళీ 20 lakhs ఎలా మరి చూపిస్తారు? వాళ్ళు ఏం చూపిస్తారంటే ఏం చూపిస్తారు? మాటలను. అంటే వాళ్ళు వీళ్ళు మిలాఖత్ అయ్యారా? ఇది కలి ప్రభావమే. ఆకలి ప్రభావం ఏంటి? వీడికి ఒక ఆకలి, ఎంత తిన్నా వాళ్ళకి ఏంటంటే లంచం ఇచ్చుంటారు. అంతకు మించి ఏం చేస్తారు? బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? నా దేశ సంపద, నా యువత సంపద, నా యువత కష్టపడి ప్రతి ఇంట్లోనూ ప్రతి చాకరీ చేసిన వాడి యొక్క సంపద బ్యాంకులు అంటే మీ సొంతం కాదు, మీరు అప్పులు ఇవ్వడానికి. అలాంటి వాడు తప్పులు చేసే వాళ్ళకి గొప్పలుగా అప్పిస్తారు. వాళ్ళకి మాఫీలు ఉండవు, వడ్డీలతో పాటు వాళ్ళని వడ్డీల మీద వడ్డీలు వేస్తుంటారు. కానీ వీళ్ళకి వడ్డీలు మాఫీ చేస్తుంటారు. ఇది మాఫియా పని. మాఫియా పని. బ్యాంకులు కూడా మాఫియాకి గురవు. మాఫియాల యొక్క చేతుల్లో బ్యాంకులు ఉన్నాయి. అలాగే మాఫియా నాయకులు, రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి ప్రజల గురించి పట్టించుకోరు. చిన్నపిల్లలకి ఇన్ని అడుగుతున్న రిస్ట్రిక్షన్స్, ఒక రైతు కష్టపడే రైతుకి ఇవ్వడానికి ఎన్నో అడుగుతున్నారే. మరి ఎందుకు విజయమాల్యాని మీరు ప్రశ్నించలేరు? మీరు తీసుకొచ్చి జైల్లో ఎందుకు పడేయలేరు? ఇప్పుడు అంటాడు అన్నీ సెక్యూర్ చేసుకుని అందరితో మాట్లాడుకుని నేను తప్పు చేయలేదంటాడు. అంటే బ్యాంకులు తప్పు చేసినాయి. బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు ఎవరిది? నాది, నీది, అందరిది. రూపాయి దాచుకుంటే, మనం కష్టపడినటువంటి రూపాయి దాచుకుంటే దోచుకుంటారు. కాబట్టి ఇది కలి ప్రభావమే. నువ్వు అడిగినట్టు ఆ కలి ప్రభావం. ఏ కలి? ఆకలి. ఎంత తిన్నా ఇంకా ఆకలేస్తుంటుంది వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు అందరూ ఆ బ్యాంకు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు మాఫీ చేసే మాఫియా. మాఫీ చేసేవాళ్ళు ఎవరు? మాఫియా. అందుకే బ్యాంకు మాఫియా. ఎవడు? విజయ్ మాల్యా. వాడు కూడా మాఫియాలు. ఈ మాఫియాలు అందరూ కలిసి వాళ్ళు కష్టపడిన వాళ్ళు దోచుకుంటారు. కాబట్టి వీడికి శిక్ష తప్పదు. సేమ్ ఇలాగే ఇప్పుడు ట్రంప్ అండ్ ఎలన్ మస్క్. ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ అడుగుతున్నాం, ఆధ్యాత్మికంగా అడగాల్సిన విషయాలు చెప్పు. అంటే ఈ కలి ప్రభావాల గురించి అడుగుతున్నాను బాబాజీ. సో అంటే దానికి కూడా ఈ ప్రభావాలు ఏమైనా చూపిస్తున్నాయంటారా? తప్పకుండా. ఈ భూమండలం మీరు అనుకున్నారు చాలా విశాలమైనదని. అనంత విశ్వంలో ఇది ఒక డాట్. ఆ భూమండలంలో మన భారతదేశంలో 1,40,00,000 మంది ఉన్నారు. ఒక చదరపుట్లో చెదలు 4 కోట్లు ఉంటాయి. కాబట్టి అది ప్రాణే, ఇది ప్రాణే. మనం అందరం గొప్పగా చెప్పుకుంటున్నాం ఏంటి 140 కోట్లు 140 కోట్లు ఉన్నామని. 140 కోట్లు చీమల పుట్టలోను చీమలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అది ప్రాణే. కాబట్టి చీమల పుట్టలో చీమలను చూసి మనం ఏమనుకుంటున్నాం, అది పోతే మనం ఏమైనా ఏడుస్తాం, గోల చేస్తున్నాం. అలాగే ఈ అనంత విశ్వంలోనూ ఈ మనుషులు అనే సమూహం అనేటువంటి చాలా చిన్నది. అనంత విశ్వం ఎంతో ఉంది. గెలాక్సీలు ఉన్నాయి, సూపర్ నోవాలు. దాంట్లో ఇదంతా ఒక డాట్. దాంట్లో జరిగే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క ప్రశ్న ఏంటి? ఎలన్ మస్క్ను ట్రంప్ నిన్నటి వరకు ఇద్దరు స్నేహితులు. అమెరికాకి అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ని చేయడంలో తన పాత్ర ఎన్ని లక్షల డాలర్లో కట్టబెట్టాడు. ఎందుకు అన్ని లక్షల డాలర్లు ఎందుకు ఇచ్చాడు? స్పేస్ ఎక్స్ అనేటటువంటిది, అలాగే స్టార్లింక్ అనేటటువంటిది ప్రయత్నం చేసి మార్స్ మీద జెండా పాతడానికి చూస్తున్నాడు ఎలన్ మస్క్. అదే ఎలన్ మస్క్ భూమండలం అయిపోయింది, మళ్ళీ మార్స్ మీదకి వెళ్ళి అక్కడ అదంతా అమ్ముకుని అక్కడ కాలనీలు కట్టుకుని డిజైన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రకృతి ఊరుకుంటుందా? ఇద్దరి మధ్యన అదే నేచర్. అంటే ధర్మం అంటే ఎలా ఉంటుందంటే, ధర్మం నువ్వు అధర్మం చేస్తుంటే వెళ్ళిపోతుంటావు. తారాస్థాయికి చేరినప్పుడు అది ప్రకృతి ఏం చేయాలో తాను చేస్తుంది. మనం ఎవరూ చేయలేము. వాళ్ళిద్దరిని విడదీయడం మన వల్ల కాదు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వకుండా ఆపలేము మనం. కాబట్టి ఏం చేస్తుందంటే అప్పుడు ప్రకృతి ఇంటర్వ్యూన్ అవుతుంది. నువ్వైనా ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేయలేకపోతున్నారు, ఊళ్ళో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎవరిని చూస్తే వాళ్ళని కత్తితో పొడుస్తాను అంటున్నావు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి? ఇంకో రకంగా దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. అందుగురించి ఈ ఎలన్ మస్క్కి ట్రంప్కి మధ్యలో వివాదం రావడం వల్ల చూడు, ట్రంప్ ఏం చేస్తున్నాడు, అన్ని దేశాలకి ట్యాక్స్ వేసి పడేస్తాడు. ఈ మధ్యన ఈ 2 రోజుల క్రితం ఫారినర్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరినీ ఇక్కడ కాల్చిపడైన అంటున్నాడు. ఏంటి కాల్చిపడైన?
అది వీసాలు లేకుండా అక్రమంగా ప్రవేశించి కాల్ చేయండి అని మిలిటరీకి ఆదేశాలు ఇచ్చాడు ఇంటర్నల్ పోలీస్కి. వాళ్ళు పట్టుకొచ్చి పోని మీ దేశానికి తీసుకొచ్చి అప్పచెప్పేవాడు మనం ముందు అలా చేశాడు. ఇప్పుడు కాల్చి పడేయమంటున్నాడు. అంటే ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు తారాస్థాయికి చేరినప్పుడు ప్రకృతి సహజంగా విడదీస్తుంది అనమాట. అందుకు ఒకవేళ రేపొద్దున్న ఈ విపత్తులన్నీ తట్టుకోవాలి అంటే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండకూడదు. కాబట్టి నా ఉద్దేశంలో ట్రంప్ కూడా కిందకి దిగిపోవాలి అని అనుకుంటున్నాను. అందుకంటే మన పిల్లలందరికీ ఈ విశ్వంలో ఉన్న పిల్లలందరికీ కూడా అవకాశాలు కలగాలంటే ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండకూడదు. ఒకప్పుడు మేము అనుకున్నాం టోనీ బ్లేయర్ అలాగే చేశాడు బ్రిటన్లో. అప్పుడు మా పిల్లలందరూ వచ్చి అడుగుతుండేవారు శిష్యులు చాలామంది, మా డాక్టర్స్ అందరినీ వెళ్ళిపోమంటున్నాను. నేను అప్పుడు మానసరోవరంలో ఉన్నాను. మానసరోవరం వెళ్ళిపోతే నేను వచ్చిన తర్వాత సరికి చూడండి అన్నాను. ఏదో యాదృచ్ఛికంగా అన్నాం. అప్పుడు మీ అందరి పిల్లల్ని ఉద్యోగాలు ఆపాలంటే ఆపలేము, ఆ ప్రధాని మారిపోతే మంచిది అన్నాను. వచ్చేసరికి ప్రధాని మారిపోయాడు, టోనీ బ్లేయర్ అనేది. అలాగా ఇతను కూడా ట్రంప్ కూడా మారిపోతే పరిస్థితులు ప్రపంచంలో ఉన్న యుద్ధ వాతావరణాలు ఇవేమైనా సర్దుమణుగుతాయా అంటే ఏమో. అది ప్రకృతి యొక్క ఇంటర్వ్యూన్ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ విధమైనటువంటి మార్పు కోసమే వీళ్ళిద్దరి మధ్యన వీడు ఆకాశంలోకి వెళ్ళిపోయి అంతరిక్షాన్ని ఆక్రమిస్తామని ఒక పక్కన ఉంటే, వీడేం చేస్తున్నాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేద్దాం. వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? ప్రకృతికి. అందుకు ప్రకృతి ధర్మం ప్రకారం వీళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి ఏర్పాటు, ప్రకృతి ఏర్పాటే ఈ వేర్పాటు.